దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 66వ కీర్తన 12వ చరణం. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. మనకి నిప్పుల్లాంటి కష్టాలు వచ్చినా, ఇంకే కష్టాలు వచ్చినా, వాటన్నిటిలో మనకు ఒక గొప్ప శ్రమ సంభవించినప్పుడు, మన ఆశలన్నీ కూలిపోయినప్పుడు ఏం చేయాలో తెలియదు. కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అలాంటి సమయంలో అదంతా అయిపోయిన తర్వాత, అదంతా చెలరేగిన తర్వాత, మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, ఆ చితికిపోయిన మన నిరీక్షణను మనం దేవుని యందు ఉంచిన విశ్వాసమే లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి మనల్ని ఎత్తిపడుతుంది. ఎలాంటి ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు ఆ శ్రమ నుంచి మనం బయటపడగలుగుతాము. వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలడు. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకరమైన నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తర్వాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది. కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణస్వభావాలు పరీక్షకి గురి కాలేదు. చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు. కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే, ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే. తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి. గాలివానకి నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మన కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను, మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి, క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. జీవనంలో పెను తుఫాను రేగింది. జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది. అంచనాలు కొట్టుకుపోయాయి. గుండె బాధతో నిండింది. ఆశ అడుగంటింది. చివరికి ఆయన కనులు తెరిచాడు. అంతా ప్రశాంతత పరుచుకుంది. అనుమానాల పెను తుఫాన్లు భయాల గాలివానలో కలవరపరిచాయి. నడిపించే వెలుగు వెలవెలబోయింది. చీకటి రాత్రి చిరచరా చిందులేసింది. చివరికి ఆయన కనులు తెరిచాడు. కృపాసూర్యుడు కోటి కిరణాలతో ఫక్కున నవ్వాడు. అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం, నేల కొరిగింది. ఆవరించింది అంతా శూన్యం, నిస్పృహ. వెన్నుతటి ధైర్యపరిచేవారు లేరు. చివరికి ఆయన కనులు తెరిచాడు. సద్దుమణిగింది. ఆయనే దేవుడు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, శ్రమలొచ్చి పడినప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాదు అయ్యా. కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి, ఆశలన్నీ తెగిపోతాయి. అలాంటి సమయంలో నా తండ్రి హృదయం కుప్పకూలిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. తెలియని బాధ అలుముకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ శ్రమ అంతా సద్దుమణిగినాక, తండ్రి మీరున్నారని మీ వైపు మేము ఎప్పుడైతే చూస్తామో దాని నుండి లేవనెత్తటానికి నాయనా ప్రభా, విశ్వాసంతో మీరు మమ్మల్ని లేవనెత్తుతారు. మేము ఎప్పుడైతే మీ వైపు విశ్వాసం ఉంచుతామో ఆ శ్రమ అంతమవుతుంది. నాయనా ప్రభా, ఇలాంటి పరిస్థితులలో, ఆశలు కూలిపోయిన పరిస్థితుల్లో దేవా నా తండ్రి, నాయనా ప్రభా, బాధతో కృంగిన హృదయాలు ఎంతమంది ఉన్నారైతే నాయనా ప్రభా, అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారిని నాయనా ప్రభా విశ్వాసంతో లేవనెత్తమని వేడుకొంచున్నాను ప్రభా. మీ పాదాల దగ్గరకు మేము వస్తే నా తండ్రి ఆ శ్రమ అంతమవుతుంది కనుక మీకు మొరపెట్టుకునేవారిగా మమ్మల్ని ఉంచమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ శక్తిని బలమునివ్వండి. నూతన బలముతోటి నాయన ప్రభ, నూతన ధైర్యంతో ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.